Hi to all, welcome to IIT Foundation classes. నేను ఇక్కడ క్లాస్ 6 మ్యాథ్స్లో చాప్టర్ 6 చెప్తున్నాను ప్రజెంట్. ఈ చాప్టర్ 6 ఏంటంటే పర్సెంటేజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్సెంటేజెస్, నెక్స్ట్ ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క టాపిక్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పర్సెంటేజెస్ గురించి చూద్దాము. పర్సెంటేజ్ అంటే ఏంటి? ద టర్మ్ పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. అంటే ఇక్కడ పర్సెంటేజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎవ్రీ 100 అని అర్థం. పర్ సెంట్ అంటే పర్ సెంట్ మీన్స్ ఇక్కడ సెంట్ ఈక్వల్ టు 100 అని అర్థము. సో మనం ఇక్కడ ఫర్ ఎవ్రీ 100 అని గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100 అంతే. ఇక్కడ యాక్చువల్గా పర్సెంటేజెస్ని మనం ఎక్కడెక్కడ మన డైలీ లైఫ్లో కూడా మనం యూజ్ చేస్తుంటాము. ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఆఫర్స్ పెడుతుంటాడు. 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అలాంటివి చూస్తుంటాం కదా. అసలు పర్సెంట్ అంటే ఏంటి, మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ క్లాస్లో చూద్దాము. మన డైలీ లైఫ్లో డైలీ ఏదో ఒక రూపంలో మనం వింటూ ఉంటాము పర్సెంట్ అనేది. ఏదో షాప్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఇంకా మార్క్స్లో కూడా, ఇంకా స్టూడెంట్స్ మార్క్స్ కూడా పర్సెంటేజ్లోనే క్యాల్కులేట్ చేస్తుంటాము. అవన్నీ ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ద డినామినేటర్ ఈజ్ 100 ఈజ్ పర్సెంటేజ్. పర్సెంటేజ్ అంటే ఏంటి అంటే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ 100 ఉన్నట్టయితే దానిని పర్సెంటేజ్ అని అంటాము. అంటే ఇక్కడ దాని డినామినేటర్ దట్ ఈజ్ 100 ఈజ్ డినోటెడ్ బై ఏ స్పెషల్ సింబల్. ఆ సింబల్ని దేనితోటి రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఇది అందరికి తెలిసిందే, బట్ మళ్ళీ ఒకసారి చూడండి. విచ్ ఈజ్ రీడ్ యాజ్ పర్సెంట్. అంటే ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనే సింబల్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా. ఇక్కడ ఏమనుంది ఎగ్జాంపుల్లో 10/100, 10 డివైడెడ్ బై 100. ఏదైనా ఒక నెంబర్ని మనం డివైడెడ్ బై 100 చేసామంటే దాన్ని మనం పర్సెంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ 10 డివైడెడ్ బై 100 మీన్స్ 10% అని అర్థం. అంటే ఇక్కడ పర్సెంట్ ఈక్వల్ టు ఏంటి? పర్సెంట్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1/100 అంటే పర్ 100, ఎవ్రీ 100 అని అర్థం అంతే. 1/100 అని ఉందనుకోండి, దాన్ని పర్సెంటేజ్ అని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూడండి 25/100 అంటే 25%. x/100 అంటే x పర్సెంటేజ్ అని అర్థం. ఇక్కడ మనకి x అనేది ఒక అన్నోన్ అనుకున్నాం అనుకోండి, x డివైడెడ్ బై 100 అంటే x పర్సెంటేజ్. ఒక నెంబర్ని మనం పర్సెంటేజ్లో చెప్పమని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం డివైడెడ్ బై 100 చేయాలి, అప్పుడు అది పర్సెంటేజ్లోకి కన్వర్ట్ అవుతుంది అంతే. ఇక్కడ సిన్స్ ఎనీ రేషియో ఈజ్ ఏ ఫ్రాక్షన్, ఈచ్ రేషియో కెన్ ఆల్సో రిప్రజెంట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్సెంటేజ్. ఇక్కడ మనం ఏ రేషియోనైనా మనము పర్సెంటేజ్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ రేషియో ఆఫ్ 1/2. ఇక్కడ 1/2ని కన్వర్ట్ చేయాలి పర్సెంటేజ్లోకి. ఎలా చేస్తాము? ఫస్ట్ ఇక్కడ ఏం చేసామంటే 1/2 ఈక్వల్ టు 1 × 50. అంటే ఎందుకు నేను ఇక్కడ 50 చేశానంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా పర్సెంటేజ్ అంటే ఏంటి? పర్ 100 అని ఉండాలి. సో అంటే డినామినేటర్ 100 రావాలి. దానికోసం నేను ఇక్కడ 2ని మనం 100 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 50తో. సో ఇక్కడ డినామినేటర్లో 50తో, ఇంకా న్యూమరేటర్లో 50తో మల్టిప్లై చేసాము. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 50/100 అవుతుంది. సో ఇక్కడ మనం 1/100 అంటే ఏమని చెప్పుకున్నాము? 1/100 ఈక్వల్ టు పర్సెంటేజ్ కదా. 1/100 అని వచ్చిందనుకో దాని పర్సెంటేజ్ అని అంటాం అంతే. సో ఇక్కడ 50 × 1/100 అంటే ఏమవుతుంది? 50 × 1/100 అంటే ఏమో 50%. సో లేదంటే ఇక్కడ మనం డైరెక్ట్ 1/2 ఇంటూ దీన్ని 100 × 100 నెక్స్ట్ 1/100 ఇలా కూడా రాయొచ్చు మనం. అంటే 100ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసామనుకోండి, దాని వాల్యూ 1 కదా. సో నేను ఇక్కడ 100 × 100 డివైడెడ్ బై 100 చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది? 1/2 ఇంటూ 100 ఇంటూ 1. ఇక్కడ 1/100ని మనం పర్సెంటేజ్ అని రిప్రజెంట్ చేయొచ్చు కదా. పర్సెంటేజ్ 2 1 జా 2 5 జా ఇలా కూడా చేయొచ్చు. 50% అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇది ఒక 2 మోడల్స్. ఎక్స్ప్రెసింగ్ x% యాజ్ ఏ ఫ్రాక్షన్. ఇక్కడ మనం x పర్సెంటేజ్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఫ్రాక్షన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాము. దీంట్లో ఎనీ పర్సెంటేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై డివైడింగ్ ద పర్సెంటేజ్ ఫిగర్ బై 100 యాజ్ x%. ఇక్కడ మనకి
ఎక్స్ పర్సెంటేజ్ని మనం ఫ్రాక్షన్స్గా మార్చాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ పర్సెంటేజ్ని ఏమని రాయొచ్చు, మనం 1/100 రాయొచ్చు కదా. సో మనం డైరెక్ట్ పర్సెంటేజ్ని 1/100గా రాసామనుకోండి, అక్కడ అది మనకి ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 75% అని ఇచ్చాడు. సో అంటే 75 వచ్చాయి, అవుట్ ఆఫ్ 100 75 వచ్చాయని అర్థము. సో దాన్ని 75/100 అని రాయొచ్చు కదా. ఇక్కడ పర్సెంటేజ్ అంటే మీనింగే 1/100. ఇది గుర్తుపెట్టుకోండి, పర్సెంట్ అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, 1/100 అంతే, ఎవ్రీ 100 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 75/100 దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, 25 3 జా 25 4 జా 3/4 వచ్చింది. దీన్ని ఇంకా డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయాలంటే మనకి డెసిమల్ కన్వర్ట్ చేయడం తెలుసు కదా ఫ్రాక్షన్స్ నుంచి. సో 0.75 అవుతుంది. ఇది దీన్ని మళ్ళీ మనం డివైడ్ చేస్తే 0.75 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ ద ఫ్రాక్షన్ a/b యాజ్ ఏ డెసిమల్ అండ్ యాజ్ ఏ పర్సెంటేజ్. ఇక్కడ సపోజ్ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఆ ఫ్రాక్షన్ ఏంటి, a/b. దాన్ని మనము డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ ఒక పర్సెంటేజ్లోకి చేంజ్ చేయమన్నాడు అనుకోండి, అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎనీ ఫ్రాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ అండ్ ఎనీ డెసిమల్ ఫ్రాక్షన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్ బై మల్టిప్లయింగ్ బై 100. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని మనము డెసిమల్కి కానీ లేదంటే పర్సెంటేజెస్కి కానీ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్, దానికి మనం ఇంటూ 100 చేయాలి, మల్టిప్లై 100 చేయాలి. అలాంటప్పుడు అది ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనము ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఏంటంటే మల్టిప్లై చేయాలి 100ని మల్టిప్లై చేసేస్తే అది పర్సెంటేజ్ కానీ డెసిమల్ దాని నుంచి మళ్ళీ డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు 1/2. దీన్ని ఏమని రాయొచ్చు మనం, 1/2ని 0.5 అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు చెప్తా, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ 1/2ని మనము ఇంతకుముందు చెప్పాను కదా, ఒక సపోజ్ నేను ఇక్కడ 100 ఇంటూ చేశాను, నెక్స్ట్ 100 డివైడ్ చేశాను, అప్పుడు ఈ 1/100ని ఏమని రాయొచ్చు మనం, పర్సెంటేజ్ అని రాయొచ్చు. ఈ 100 ఏమవుతుంది, 2 1 జా 250 జా. ఇప్పుడు ఇది డైరెక్ట్ 50% అని అయిపోయింది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 1/2ని సపోజ్ నేను ఇంటూ 100 చేశాను అనుకోండి, 50 అయింది. ఇక్కడ 50%ని మళ్ళీ 0.5లా కన్వర్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం మనము, 50 డివైడెడ్ బై 100. పర్సెంట్ని మళ్ళీ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఈ పర్సెంట్ ఉన్న ప్లేస్లో మనము 1/100 పెట్టాలి. ఇక్కడ 1/2ని 0.5 అని ఎలా తీసుకున్నాము, మనం మామూలుగా ఇక్కడ డివైడ్ చేసామనుకోండి, దీన్ని 2కి 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ వస్తుంది. సో అలా రాసాము, ఇక్కడ పాయింట్లో డెసిమల్ నెంబర్లో అలా వచ్చింది. ఇక్కడ 1/4, లేదంటే మనం డైరెక్ట్ ఫస్ట్ పర్సెంటేజ్కి కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. చూడండి 1/4 ఉంది, 1/4ని మనము పర్సెంటేజ్ లాగా కన్వర్ట్ చేయాలనుకోండి, అప్పుడు 1/4ని ఏం చేయాలి, మల్టిప్లై బై 100 చేయాలని చెప్పాను కదా నేను. చేసామనుకోండి ఏమవుతుంది, 4 1 జా 425 జా. ఇప్పుడు ఇది ఏమైంది, 25 అయింది. 25% అని అర్థం ఇది. సో మనము పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై 100 చేయాలి. సో 25% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దీన్ని డెసిమల్లో కంటే ఏంటి, జస్ట్ 2.25 పెట్టుకోవాలి అంతే. డెసిమల్ ఇది బై 100 కదా, 25/100 కాబట్టి అంటే దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 0.25 కదా. సో ఇది ఫస్ట్ పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయండి, దాని నుంచి డెసిమల్ చేయడం ఈజీ అయిపోతుంది మనకి. చూడండి ఇక్కడ 1/5 ఇచ్చాడు, 1/5ని చేద్దాం ఒకసారి మనం. 1/5 ఇంటూ 100 చేద్దాము. ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది మనకి 20. సో 20% వచ్చింది, ఇది 20% వచ్చింది. దీన్ని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏంది, 20/100. పర్సెంట్ని నేను ఇక్కడ బై 100 అని రాశాను అంతే. అప్పుడు ఏమైంది, ఇది 0.2నే కదా. సో ఇక్కడ 0.2 డెసిమల్ అనేది 0.2 అవుతుంది. ఇది డెసిమల్, దీనికి కూడా ఇది డెసిమల్. ఇది ఫస్ట్ ఏమో పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసాము, తర్వాత డెసిమల్లో కన్వర్ట్ చేసాము. అలా ఒక ఫ్రాక్షన్ని మనము డెసిమల్ అండ్ పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయడం ఎలా అనేది ఇందులో చూసాము. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ప్రెస్ 40% యాజ్ ఏ ఫ్రాక్షన్ అన్నాడు. 40% అని ఇచ్చాడు. దీన్ని ఫ్రాక్షన్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాము, సింపుల్ ఇక్కడ పర్సెంట్ ఉన్న దగ్గర 1/100 చేయాలి మనం అంతే.
అంటే 40%ని ఏమని రాయొచ్చు మనం 1/100 కదా, జస్ట్ నేను 1/100ని మల్టిప్లై చేస్తున్నాను దీనికి అంతే. దీన్ని ఇంకా సింప్లిఫై చేసేస్తే మనకి ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ 2/5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ 77% యాజ్ ఏ డెసిమల్ అన్నాడు. ఫస్ట్ మనము 77%ని ఏమని రాయొచ్చు, 77 ఇంటూ 1/100 అని రాయొచ్చు కదా. సో 77/100, 77/100ని మనం డెసిమల్లోకి ఎలా రాస్తాము, ఇక్కడ బై 100 కాబట్టి 0.77 కదా డెసిమల్ అంటే. సో ఇది డెసిమల్ ఆన్సర్ అవుతుంది అంతే. ఫస్ట్ మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసామనుకోండి, తర్వాత డెసిమల్లోకి ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎక్స్ప్రెస్ 1/4 యాజ్ ఏ పర్సెంట్ అన్నాడు. 1/4ని పర్సెంట్గా కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇది 1/4 అనేది ఒక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ మనకి ఎలా ఉంది, A/B ఉంది. అలా ఉన్నప్పుడు ఎలా చేయాలని చెప్పాను నేను, 100 చేయాలి, 100 మల్టిప్లై చేయాలి అంతే. 100 మల్టిప్లై చేసి ఏమవుతుంది, 4 1 జా 4 2 జా 5 జా 25. సో 25% ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఒకవేళ దీని ఈ 25%ని డెసిమల్లో కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, 25/100, అప్పుడు 0.25 ఈజ్ ద డెసిమల్ ఆన్సర్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ 35% ఆఫ్ 1400 అంటే 35% ఆఫ్ 1400 ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం 35%ని ఏమని రాసుకోవచ్చు, పర్సెంట్ అని ఇచ్చాడంటే మీరు ఆటోమేటిక్గా ఇంటూ 1/100 అనేసేయండి అంతే. ఇక్కడ హాఫ్ అన్నాడు, హాఫ్ అంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో 1400. ఇప్పుడు ఇక్కడ ఈ టూ జీరోస్కి పోతుంది. సో 35 ఇంటూ 14 ఈ రెండు మనకు ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 14 5 జా 70, నెక్స్ట్ 14 3 జా 42 కదా, 14 3 జా 42 ప్లస్ 7 49. 490 ఈజ్ ద ఆన్సర్. 35% ఆఫ్ 1400 అంటే ఎంత, 490. ఏ రిలేటివ్ వాల్యూ అంటే పర్సెంటేజ్ని మనం ఒక రిలేటివ్ వాల్యూ లాగా ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇక్కడ పర్సెంటేజ్ ఎలా అప్లై అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. అంటే ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇది. ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్కి 16 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 20 మార్క్స్. అది యూనిట్ టెస్ట్ పెట్టారు, మ్యాథ్స్ యూనిట్ టెస్ట్. అందులో 16 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 20. అంటే ఇక్కడ మనము ఇక్కడ 16 మార్క్స్ అనేది అబ్జల్యూట్ వాల్యూ. అంటే 16 మార్క్స్ అని చెప్పడం మనం ఖచ్చితంగా 16 అని చెప్పొచ్చు. ఇక్కడ దీన్ని ఖచ్చితంగా మనము డైరెక్ట్గా చెప్పొచ్చు. అంటే మనం ఏం క్యాల్కులేషన్ అవసరం లేదు, 16 మార్క్స్ వచ్చాయని చెప్పొచ్చు. దీన్ని ఏమంటామంటే అబ్జల్యూట్ వాల్యూ అని అంటాము. ఒకవేళ యూ గాట్ 80% ఇన్ ద మ్యాథ్స్ యూనిట్ టెస్ట్, ఇట్ ఈస్ అండర్స్టాండ్ దట్ యూ గాట్ 80 మార్క్స్ అవుట్ ఆఫ్. ఒకవేళ సపోజ్ నీకు 80% మార్క్స్ వచ్చాయని చెప్పారనుకోండి, ఏమనుకుంటాం మనము అంటే 100 మార్క్స్కి 80 మార్క్స్ వచ్చాయని అనుకుంటాము. అంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఏమవుతుంది, కానీ ఇక్కడ మనకి యూనిట్ టెస్ట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, 50 అనుకోండి సపోజు. దెన్ ద మార్క్స్ యూ గాట్ 80% ఆఫ్ 50 అంటే ఏమని రాస్తాము మనం, మళ్ళీ దీనికి మనం పర్సెంటేజ్ చేయాలి. 80/% అంటే బై 100 కాబట్టి 80/100 ఇంటూ 50 చేస్తే 40 వచ్చాయి. అంటే ఇక్కడ 80% మార్క్స్ వచ్చాయని చెప్పారనుకోండి యూనిట్ టెస్ట్లో, అప్పుడు ఏమవుతుంది, 40 మార్క్స్ అన్నట్టు. 80% అంటే ఒకవేళ నీకు 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 అని చెప్పారనుకోండి, అప్పుడు అక్కడ అది అబ్జల్యూట్గా మనకి 16 మార్క్స్ వచ్చాయి, 20 మార్క్స్ ఎగ్జామ్లో 16 వచ్చాయి అని చెప్తాము. అదే ఇక్కడ నీకు ఒక ఎగ్జామ్లో నీకు 80% వచ్చాయనుకోండి, మనం ఏం చేయాలి, అప్పుడు పర్సెంటేజ్లా చెప్పినప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేయాలి పర్సెంటేజ్ నుంచి మార్క్స్ లాగా. హెన్స్ ద యాక్చువల్ స్కోర్ డిపెండ్స్ అపాన్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద యూనిట్ టెస్ట్ అండ్ వ్యారీస్ విత్ ద మ్యాక్సిమం మార్క్. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుందంటే, ఇక్కడ యాక్చువల్ స్కోర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది, ఆ ఎగ్జామ్లోని మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఆ యూనిట్ టెస్ట్లో దాని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఆ స్కోర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ వ్యారీ అయ్యే కొద్దీ స్కోర్ కూడా వ్యారీ అవుతుంది అని దీంట్లో మనకి ఎక్స్ప్లెనేషన్. దీనికి ఇక్కడ పర్సెంటేజ్ని రిలేటివ్ వాల్యూగా ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము. అంటే పర్సెంటేజ్ని నెంబర్స్లో కన్వర్ట్ చేయడము. ఇఫ్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ 60 మార్క్స్ అనుకోండి ఒక ఎగ్జామ్లో, అప్పుడు నీకు ఏమన్నా అంటే 80% ఆఫ్ 60 అని చెప్పారనుకోండి, ఎలా చేయాలి, అప్పుడు 80/100 ఇంటూ 60 చేయాలి. అప్పుడు ఎంత వస్తే స్కోరు, అది
48 వచ్చింది. అంటే ఒకవేళ మ్యాక్సిమం మార్క్స్ అనేది 70 ఇచ్చారనుకోండి, అప్పుడు 80% అంటే ఏమైంది 56 అయింది. అంటే ఇక్కడ ఏంటి మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది పెరిగే కొద్దీ మనకి ఇక్కడ ఇది ఈ వాల్యూ కూడా వ్యారీ అవుతుంది. ఇది వ్యారీ అయ్యేటప్పుడు ఇది కూడా వ్యారీ అవుతుంది. సో మ్యాక్సిమం మార్క్ వ్యారీ, యువర్ మార్క్ మే ఆల్సో వ్యారీ అండ్ పర్సెంటేజ్ ఈజ్ సీన్ యాజ్ ఎ రిలేటివ్ ఆర్ కంపారేటివ్ వాల్యూ. సో ఇక్కడ మనం పర్సెంటేజ్ని ఏమని చెప్పొచ్చు, రిలేటివ్ వాల్యూ ఆర్ కంపారేటివ్ వాల్యూ అని చెప్పొచ్చు ఈ ఎగ్జాంపుల్తో మనం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది చూడండి, ఫ్రాక్షన్, పర్సెంటేజ్ అండ్ డెసిమల్ అంటే ఎలా కన్వర్ట్ చేస్తాము అనే దానికి ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము సపోజ్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, ఫ్రాక్షన్ నుంచి మనము పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, జస్ట్ ఇక్కడ మల్టిప్లై చేయాలి, 100ని మల్టిప్లై చేయాలి, 100ని మల్టిప్లై చేయాలి అండ్ మనం ఇక్కడ పర్సెంటేజ్ సైన్ పెట్టాలి, పుట్ ఏ పర్సెంట్ సైన్. ఇక్కడ ఏదైనా ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే మనం ఒక 100ని మల్టిప్లై చేయాలి అంతే, అండ్ ఒక పర్సెంటేజ్ సైన్ పెట్టాలి అంతే, ఆ రెండే మనకి. నెక్స్ట్ పర్సెంటేజ్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేయాలనుకోండి, ఒకవేళ 10% అని ఉంది, 10%ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది జస్ట్ సింపుల్ డివైడ్ బై 100. అంటే మీకు పర్సెంట్ అంటే మీనింగ్ తెలుసు, పర్సెంట్ అంటే ఏంటి, పర్సెంట్ పర్ 100 అంటే 1/100. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ ఏదైనా నెంబర్ పర్సెంటేజ్ లాగా ఇచ్చి దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయమని ఇచ్చారనుకోండి, జస్ట్ మీరు డివైడ్ చేయాలి 100తో అంతే. మళ్ళీ ఇక్కడ డెసిమల్ నుంచి పర్సెంటేజ్కి చేయాలంటే రివర్స్ మల్టిప్లై చేయాలి. మీరు ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, దాని నుంచి మీకు రివర్స్ చేయడం అనేది ఈజీగానే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇప్పుడు సపోజ్ మనకి 10% అని ఉంది, ఇక్కడ మీకు పర్సెంటేజ్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, జస్ట్ మీరు 10% ఉన్న దగ్గర 1/100 రాయాలి అంతే. 10/100, 10/100 అంటే 1/10 కదా, 1/10 ఈక్వల్ టు ఎంత, 0.1. చూసారా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మీకు ఓన్లీ ఇదే తెలుసు, మీకు పర్సెంటేజ్ నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు డివైడెడ్ బై 100 చేయాలనేది తెలుసు. ఒకవేళ మీకు ఫ్రాక్షన్ ఇచ్చాడు లేదంటే డెసిమల్ ఇచ్చారు, ఈ డెసిమల్ ఇచ్చి దీన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, జస్ట్ రివర్స్ మనం ఇక్కడ ఏం చేసాము, 1/100 చేసాము, డివైడ్ చేసాము. సో డెసిమల్ నుంచి మీరు పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆపోజిట్, ఇక్కడ 1/, కదా ఇక్కడ 100 చేయండి, ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక్కడ 100ని మనం డివైడ్ చేసాం కదా, సో ఇక్కడ రివర్స్ చేసామనుకో, రివర్స్ చేయాలంటే మల్టిప్లై చేయాలి 100ని అంతే. సో 0.1 × 100 ఏమవుతుంది, 0.1 × 100 అంటే 10 కదా, సో 10% మనం పర్సెంటేజ్ సైన్ పెట్టుకోవాలి అంతే. చూడండి ఇక్కడ కూడా అదే ఇచ్చాడు, డెసిమల్ నుంచి పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మల్టిప్లై బై 100 చేయాలి అంతే. ఇక్కడ కూడా అంతే, మనకు ఒకటి తెలిసింది అనుకోండి ఇంకొకటి చేయడం ఈజీ. చూడండి ఇక్కడ పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఉంది, 10% ఉంది, 10% నుంచి మీరు ఫ్రాక్షన్గా మార్చాలి. దీన్ని ఫ్రాక్షన్గా మార్చాలంటే ఏంటి, 10 × 1/100 చేయాలి. జస్ట్ ఈ పర్సెంట్ అనే సింబల్ని మనము 1/100 అని రాసుకుంటున్నాను అంతే తేడా. చూడండి 10/100, ఇప్పుడు ఇది ఎలా మారింది, 1/10, ఇది ఒక ఫ్రాక్షన్ లాగా మారింది కదా. ఇప్పుడు మీరు ఈ ఫ్రాక్షన్ నుంచి మీరు పర్సెంట్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, సపోజు 1/10 నుంచి పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, 1/10 ఇక్కడనేమో మనము డివైడ్ చేసాం 100ని, ఇక్కడ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, 1/10 × 100. ఇప్పుడు ఏమైంది, 10 వచ్చింది. సో 10% అంతే. ఇంకో ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ చేయాలంటేనేమో ఇక్కడ మల్టిప్లై చేశాను, చూడండి ఇక్కడ మల్టిప్లై అన్నాడు కదా, సో ఇక్కడ నేను ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ చేశానంటే మల్టిప్లై చేసా. అదే ఇక్కడ మనము పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ చేయాలంటే ఏం చేయాలి, డివైడ్ చేయాలి. మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూద్దాము, జస్ట్ మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ 2 గుర్తున్నా చాలు, మీకు మొత్తం గుర్తుండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్కి మార్చడం, పర్సెంటేజ్ నుంచి డెసిమల్కి 2 గుర్తుంటే రివర్స్ ప్రాసెస్ అన్నమాట అంతే.
దీని నుంచి ఇక్కడికి చేయడమైనా ఇక్కడికి రివర్స్ ప్రాసెస్ అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు మిగతాది అర్థమైపోతుంది. ఆ రివర్స్ ప్రాసెస్ అంతే. ఇక్కడ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ యాజ్ పర్సెంటేజెస్. ఇక్కడ మనకి డెసిమల్ ఇచ్చాడు. ఈ డెసిమల్స్ని పర్సెంటేజ్ లాగా కన్వర్ట్ చేయాలంట. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 3.80 ఉంది. ఇక్కడ డెసిమల్ నుంచి పర్సెంటేజ్లా కన్వర్ట్ చేయాలంటే ఏంటి? జస్ట్ మనం మల్టిప్లై చేయాలి 100ని, అంతే. 100ని మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది? 3.80 కదా. 100ని మల్టిప్లై చేయాలి మనము. నెక్స్ట్ మనం పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి. రెండే కండిషన్స్ ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటూ 100 చేయాలి, సెకండ్ది పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి, అంతే. సో ఇప్పుడు 3.80 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 380. సో దీనికి పర్సెంటేజ్ సింబల్ని పెట్టాలి, అంతే. 380%. లేదంటే నేను ఇంకొకలాగా కూడా చెప్తాను చూడండి. మీకు ఇలా రాకపోతే, ఒకవేళ మీకు సపోజ్ ఇక్కడ 100 మల్టిప్లై చేయాలా డివైడ్ చేయాలా అనేది మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ 3.80 కదా, దీన్ని మనము పర్సెంట్ లాగా వచ్చేలాగా, అంటే బై 100 వచ్చేలాగా మనం రాసుకోవాలి. అంటే బై 100 ఎలా వస్తుంది మనకి అంటే 100తో మల్టిప్లై ఇప్పుడు ఇంటూ 1 అనే కదా అర్థం ఒక నెంబర్కి. 380 ఇంటూ 1 అలా ఉంది. ఏదైనా ఒక నెంబర్ 1 మల్టిప్లై ఉంటుంది అంటే 1తో మల్టిప్లై చేసినా ఏది చేసినా దానికి వాల్యూ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 1 అనుకోండి. ఇప్పుడు మనం 3.80 ఇంటూ 1 ఏమని రాయొచ్చు? 100/100 అని రాసుకోవచ్చు కదా. 100/100 రాసినా కూడా దాని వాల్యూ మారదు. సో ఇక్కడ ఇప్పుడు ఏమైపోయింది మీకు? 1/100 ఇక్కడ 1 ఇంటూ 100 అని అర్థం. 100/100 అంటే ఏంటి? 1/100 కూడా ఉంటుంది ఇందులో. సో 3.80 ఇంటూ 100 ఇంటూ 1/100 అంటే ఏంటి? పర్సెంటేజే కదా. సో పర్సెంటేజ్ ఇక్కడ 3.80 ఇంటూ 100 అంటే 380. సో 380%. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది చూడండి 0.96 అన్నాడు. దీన్ని కూడా మనము పర్సెంటేజ్లో చేయాలి. సో జస్ట్ మనం 100తో మల్టిప్లై చేయాలి, ఇంకా పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి, అంతే. నెక్స్ట్ ఇక్కడ 0.96 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 96. 96% ఈజ్ ద ఆన్సర్, అంతే. సింపుల్. ఇవి మనం ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసామనుకోండి మీకు వచ్చేస్తుంది, ఈజీగానే ఉంటుంది. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ యాజ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 140% అని ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ మీరు ఇది ఈజీ అండి. ఇట్లా పర్సెంటేజ్లో ఉన్నప్పుడు చేయమన్నాడు అనుకోండి ఫ్రాక్షన్స్లో, చాలా ఈజీ. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ సింబల్ని రిప్లేస్ చేయాలి, అంతే. మీకు చెప్పాను కదా పర్సెంట్ అంటే ఏంటి అర్థం? 1/100 అని అర్థం పర్సెంట్ ఈ సింబల్కి. సో మనం జస్ట్ దాన్ని ఇక్కడ రాయాలి, ఆ పర్సెంట్ తీసేసి 1/100 రాసుకుందాం, అంతే. అప్పుడు ఏమవుతుంది? 140 ఇక్కడ 10 క్యాన్సల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 14/10 దీన్ని 2 టేబుల్లో పోతుంది కదా. 2 7 జా 2 5 జా చూడండి 7/5 వచ్చింది. 7/5 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షనే అడిగాడు కాబట్టి ఇలానే వదిలేయాలి మనం. 7/5 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది చూడండి 8.5% అని ఇచ్చాడు. నేను ఇక్కడ పర్సెంట్ని తీసేసి /100 అని రాస్తున్నాను, అంతే. చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ ఉంది కదా, 85/10 అని రాయొచ్చు కదా దీన్ని. నేను పాయింట్ తీసేసి 100. సో 85/1000 అయింది. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. 85ని 5తో పోతుంది కదా. 5 1 జా 5 7 జా నెక్స్ట్ 5 200. ఇంకేమైనా పోతుందా? ఇంకా ఏం పోదు. సో 17/200 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇది ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ అయిపోయింది. సో 17/200 ఈజ్ ద ఆన్సర్. ఇన్ ద ఫాలోయింగ్ యాజ్ పర్సెంటేజెస్. ఇక్కడ ఏమంటున్నాడు? పర్సెంటేజెస్గా కన్వర్ట్ చేయమంటున్నాడు. మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, పర్సెంటేజెస్గా కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, మనం జస్ట్ 100ని మల్టిప్లై చేయాలి, సైన్ పెట్టుకోవాలి, అంతే. ఇక్కడ 3/8 కదా, 3/8 ఇంటూ 100 నెక్స్ట్ పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి, అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3/8 ఇంటూ 100 అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 8 1 జా 8 20 మిగిలింది మనకి. 8 2 జా 16 నెక్స్ట్ 8 4 జా 12.5 వచ్చింది. 12.5 ఇంటూ 3 అంటే 3 5 జా 15, 3 2 జా 6 7 3. సో 37.5%. పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి కాబట్టి పర్సెంటేజ్లో, మనకు పర్సెంటేజ్లోనే కదా కన్వర్ట్ చేయమన్నది. సో 37.5 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ ఇక్కడ 8/3 అన్నాడు. దీనికి కూడా అంతే, జస్ట్ మనం 100 మల్టిప్లై చేసి పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 3 1 జా 3 జా 9, నెక్స్ట్ 10 వచ్చింది, 33.33 వస్తుంది. ఇది 33.3 ఇంటూ 8 24, 8 3 జా 24, 26 అవుతుంది. నెక్స్ట్ 8 3 జా 24, 26. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఒక్క పాయింట్ తర్వాతనే ఉంది కాబట్టి ఒక్కదాని తర్వాత పెట్టుకున్నాను నేను. 266.4% ఈజ్ ద ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. బంటి హ్యాస్ 50 చాక్లెట్స్ విత్ హిమ్. ఈ ఏట్ 60% ఆఫ్ దోస్ ఇన్ ఏ వీక్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ లెఫ్ట్ విత్ హిమ్ అని ఒక అబ్బాయి దగ్గరంట 50 చాక్లెట్స్ ఉన్నాయంట. అయితే అతను ఈ హేట్ 60% ఆఫ్ దోస్ ఇన్ ఏ వీక్. అతనంట 60% ఆఫ్ చాక్లెట్స్ ఒక వీక్లో తినేసాడంట. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ హిమ్ అంటే ఇంకెన్ని ఉన్నాయి రిమైనింగ్ అని అడుగుతున్నాడు. అసలు అతని దగ్గర, మన బంటి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? టోటల్ 50 చాక్లెట్స్ ఉన్నాయి. 50 చాక్లెట్స్లో 60% తినేసాడు అబ్బాయి. సో 60% ఫైండ్ అవుట్ చేద్దాం మనం. 60% ఆఫ్ 50 ఫైండ్ అవుట్. ఎందుకంటే 50 ఎందుకు తీసుకున్నాను? టోటల్ చాక్లెట్స్ ఇక్కడ 50 కాబట్టి నేను 50 అని తీసుకున్నాను. అక్కడ టోటల్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. 60% ఆఫ్ 50 అంటే 60% అంటే 60/100 అని రాయొచ్చు కదా మనం పర్సెంట్ని. హాఫ్ అంటే ఇంటూ 50. దీనికి చేసామనుకోండి, 0 పోయింది. 10 1 జా 10 5 జా అప్పుడు ఏమవుతుంది? 6 5 జా 30. అంటే ఇతను 30 చాక్లెట్స్ తినేసాడు. ఇక్కడ ఏమన్నాడు? 60% చాక్లెట్స్ ఈ హేట్ అన్నారు అంటే తినేసాడు. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో రిమైనింగ్ అంటే జస్ట్ సింపుల్ 50 - 30. రిమైనింగ్ టోటల్ నుంచి మనం ఎన్ని తిన్నాడో అవి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 20 ఈజ్ ద ఆన్సర్. మిగిలిన చాక్లెట్లన్నీ 20. నెక్స్ట్ ఇక్కడ చంటి డిస్ట్రిబ్యూటెడ్ 3/4 ఆఫ్ హిస్ బర్త్డే కేక్ టు హిస్ ఫ్రెండ్స్. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద కేక్ డిస్ట్రిబ్యూటెడ్ టు హిస్ ఫ్రెండ్స్. చంటి అంట తన బర్త్డే కేక్లో 3/4 పార్ట్ ఆఫ్ ద కేక్ అంట వాళ్ళ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాడంట. ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద కేక్ డిస్ట్రిబ్యూటెడ్ టు హిస్ ఫ్రెండ్స్ అంటున్నాడంటే 3/4 అనే పార్ట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. అంటే ఎంత పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూట్ చేశాడు అని అంటున్నాడు. అంటే జస్ట్ ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ని మనం పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలి అంతే. 3/4ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను నేను? జస్ట్ 100తో మల్టిప్లై చేయాలి, పర్సెంటేజ్ సింబల్ పెట్టాలి అంతే. ఇక్కడ 4 1 జా 4 2 జా 25. 25 ఇంటూ 3 ఎంత? 75% ఆఫ్ ద కేక్ వాళ్ళ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. సింపుల్ అండ్ ఈజీ. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తాయి ఇవి. ఇక్కడ నేను ఏం చేశాను? జస్ట్ ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేశాను అంతే. ఎలా కన్వర్ట్ చేశాను? ఇక్కడ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మల్టిప్లై చేయాలి. 100ని మల్టిప్లై చేసి పర్సెంటేజ్ సింబల్ పెట్టుకోవాలి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.